హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న శెట్టి వ్లాగ్. నేను మీ స్వప్న. ఈరోజు మనం చికెన్ కబాబ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. రెస్టారెంట్ స్టైల్లో సాఫ్ట్గా జ్యూసీగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా మనం 250 గ్రామ్స్ చికెన్ తీసుకొని బాగా కడిగి కొంచెం సేపు ఆరబెట్టుకోండి, లేదా ఒక టిష్యూ పేపర్ తీసుకొని వాటర్ లేకుండా డ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, ఒక చిటికెడు కారం, అలానే ఒక చిటికెడు పసుపు, ఒక ఎగ్గు, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక చిటికెడు ఫుడ్ కలరు, అర టేబుల్ స్పూన్ సాల్ట్, అలానే కొంచెం చికెన్ మసాలా వేసుకోండి. మీకు నిమ్మరసం వేసుకోవచ్చు, ఆప్షనల్ అండి, అది మేమైతే వేయలేదు. ఈ పేస్ట్ని బాగా కలుపుకొని పేస్ట్ లాగా అంతా కలిసే వరకు కలుపుకోవాలి. ఈ మిక్స్డ్ పేస్ట్ని బాగా కలుపుకున్న తర్వాత చికెన్ పీసెస్ని యాడ్ చేసి బాగా కలిపి ఒక 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అప్పుడు చికెన్ బాగా గట్టిపడుతుంది, కబాబ్ క్రిస్పీగా రావడానికి ఈజీ అవుతుంది. లేదా ముందు రోజు మీరు చికెన్ తెచ్చుకొని 1 స్పూన్ పసుపు వేసి కలిపి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. పసుపు యాడ్ చేయడం వల్ల మనకి చికెన్ అనేది స్మెల్ అనేది రాదండి. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ తీసుకొని బాండిలో మనకు కావలసినంత ఆయిల్ వేసుకోండి. ఈ చికెన్ పీసెస్ను వేసేటప్పుడు టేబుల్ స్పూన్తో వేస్తే చాలా నీట్గా వస్తాయండి. చికెన్ పీసెస్ ఆయిల్లో వేసిన తర్వాత మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఎక్కువ మంట పెడితే చికెన్ అనేవి లోపల సరిగా ఉడకవండి. ఇప్పుడు క్రిస్పీగా ఉండే రెస్టారెంట్ స్టైల్లో ఉన్న కబాబ్ రెడీ అయ్యింది. కాంబినేషన్ కోసం మీరు కొంచెం కరివేపాకు రెమ్మలు, 1 చిల్లీ స్లైసెస్గా కట్ చేసుకోండి. ఆయిల్లో వేసుకొని ఫ్రై అవ్వగానే తీసేయండి. ఆనియన్ ఒకటి రౌండ్గా స్లైసెస్గా కట్ చేసుకొని ఆల్రెడీ అయిన కబాబ్లో వేసుకుంటే తింటే సూపర్ టేస్టీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ మన ఛానల్ని కొత్తవారు చూస్తుంటే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.